హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము బిగ్ బాస్కి సామాన్యులు వెళ్ళొచ్చా అనేసి మనం మాట్లాడతాము. సార్ నాగార్జున గారు నన్ను ఎంకరేజ్ చేయండి సార్, బిగ్ బాస్కి పోవాలి అనేసి చాలామంది రీల్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేస్తే ఎవరు పోరండి, ఎందుకంటే దానికి చాలా హార్డ్ వర్క్ కావాలి. సామాన్యులు ఎలా వెళ్ళొచ్చు అనేసి ఒక జస్ట్ చిన్న అనాలిసిస్ చేద్దాం. ఎందుకంటే మనం బిగ్ బాస్ రివ్యూలు కూడా కంటిన్యూ చేస్తూ ఉండాలి కాబట్టి బిగ్ బాస్ అప్డేట్స్ నేను బిగ్ బాస్ స్టార్ట్ అయ్యేంత వరకు ఏదో ఒక రూపంలో ఇస్తూ ఉంటాను. అందుకోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం బిగ్ బాస్ గురించి మాట్లాడినామంటే బిగ్ బాస్కి సీరియల్ ఆర్టిస్టులు, సినిమా ఆర్టిస్టులు 10 మంది సెలెక్ట్ అవుతారండి. 20 మంది, 15 మంది నుంచి 20 మంది మనకు షోకి పోతారు కదా. అంత వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అవన్నీ తీసుకుందామంటే 20 మంది సెలెక్ట్ అవుతారు. 20 మందిలో 10 మంది సీరియల్ వాళ్ళు, సినిమా వాళ్ళకి మాత్రం సంబంధించి 10 మంది వెళ్ళిపోతారు అక్కడికి. 10 మంది అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళు ఒకరు టీవీ యాంకర్స్ కానీ, లేకపోతే కామెడీ షోలు చేసేవాళ్ళు కానీ, మళ్ళీ సాంగ్స్ పాడేవాళ్ళు కానీ, ఇలాగా డిఫరెంట్ క్యారెక్టర్ అంటే ఒక మోడల్ కానీ ఆ విధంగా పోతారు. ఒక సామాన్యుడు మాత్రం పోతాడు. ఆ సామాన్యుడు అంటే ఒకవేళ యూట్యూబ్ మంచి సక్సెస్ ఉండాలి. లేకపోతే మనము బిగ్ బాస్కి పోవాలంటే ఎలా ఉండాలంటే బిగ్ బాస్ మనం రివ్యూలోనే చేస్తూ ఉండాలి. లేకపోతే బిగ్ బాస్ని మనం ద్వారా ఏం తెలుసుకుంటా ఉంటారు బిగ్ బాస్ గురించి, మన ద్వారా ఎలా మనం అప్రోచ్ అవుతా ఉంటాం, బిగ్ బాస్కి ఆడియన్స్కి మనకు ఏదైనా దగ్గర సంబంధం ఉందా అనేసి ఇలాంటివన్నీ గ్యాదర్ చేస్తారు. వాళ్ళు గ్యాదర్ చేసిన తర్వాతే ఇప్పుడు లైక్ ఆదిరెడ్డి గారు చూడండి, 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు రివ్యూ చేసిన తర్వాత బిగ్ బాస్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ గారు చూడండి, దాదాపు వాళ్ళు 5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని కలిశారు. బిగ్ బాస్ నుంచి వచ్చిన ఆర్టిస్ట్ని అక్కడ బిగ్ బాస్ షోల దగ్గర అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర పోయేసి వాళ్ళ వీడియోలు కానీ రివ్యూలు కానీ తీసుకోవడం, వాళ్ళని అడుక్కొని ఆ విధంగా చేశారు. ఆ విధంగా చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. దాదాపు 3 నుంచి 4 సంవత్సరాల వరకు మనం హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా మనల్ని గుర్తించారంటే మాత్రం మనకు కొన్ని టెస్టులు ఉంటాయి. ఆ టెస్టులో మనం పాస్ అయ్యానా ఉంటే, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకొని మనకు బిగ్ బాస్ అనేది ఒక బేస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనము దాదాపు 1 లక్ష మంది కన్నా బిగ్ బాస్ ఫ్యాన్స్కి తెలిసి ఉండాలి. అప్పుడు తెలిసినప్పుడే నాగార్జున గారు నా వీడియోని షేర్ చేయండి, నాగార్జున గారి వరకు చేరేంత వరకు షేర్ చేయండి అన్నంత మాత్రం ఉపయోగం లేదు. దానిపైన ఓన్లీ బిగ్ బాస్ పైన స్టిక్ అయి ఉంటే ఖచ్చితంగా మనకి లైఫ్ అనేది వస్తుంది. 100 to 100% వస్తుంది. ఇది మాత్రం గ్యారంటీ. మీరు జెన్యూన్గా వీడియోలు చేస్తానండి. అలాగే మీరు బిగ్ బాస్ గురించి మీకేం తెలుసు అనేసి జనాల్లో ఎక్స్పోజ్ చేయండి. ఎక్స్పోజ్ చేసినప్పుడు ఇన్స్టాగ్రామ్ మంచి ఫాలో అవ్వండి. అమ్మాయిలకైతే మంచి ఛాన్సెస్ ఉంటాయి, అబ్బాయిలకి చాలా తక్కువ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిల్ని మంచి డ్యాన్స్, మంచి ఫాలోవర్స్ ఉండే వాళ్ళని ఖచ్చితంగా బిగ్ బాస్ వాళ్ళు లైక్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ వీడియోస్ నేను సీరియల్ రివ్యూలు చేస్తున్నాను, అలాగే బిగ్ బాస్ రివ్యూలు కూడా చేస్తాను. ఇలాంటి డిఫరెంట్ ఐడియాస్ మీకు ఇస్తూ ఉంటాను. మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. రోజుకు 2 వీడియోస్ 2 రోజులకు ఒక వీడియో వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.